నమస్కారం గురుగారు. ఆయుష్మతి సౌభాగ్యవతి భవతి. ఇప్పుడు దేశమంతటా కాదు ప్రపంచమంతటా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట శ్రీ పాతాళ శంభు మురుగన్. అలాగే ప్రతి ఒక్కళ్ళు ధరించాలనుకుంటున్న మాల కరంగళి మాల. సో దాని గురించి నాకు మా ప్రేక్షకులకి వివరంగా చెప్తారా? తప్పకుండా తల్లి. భారతదేశం అణువణువున మీరు ఆసేతు సీతాచల పర్యంతంలో అనేకమైనటువంటి విశిష్టమైన క్షేత్రాలు చాలా ఉన్నప్పటికీ స్కాంద పురాణం వాటిని చక్కగా ప్రతి క్షేత్రాన్ని ఎలివేట్ చేసి చెప్పింది. కాకపోతే మనకి ఆ క్షేత్ర మహత్యాల గురించి కొన్ని ఆలస్యంగా తెలుస్తుంటాయి. వాస్తవంగా ఈ 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలకి మూలమైనటువంటి క్షేత్రమే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి పాతాళ శంభు మురుగన్. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అడిగారు, కరుంగాళి మాల. అవును, కరుంగాళి అంటే తమిళలో జమ్మి చెట్టు మాల. జమ్మి చెట్టును మనకి ఈ పక్క సహజంగా ఏంటంటే శనీశ్వరుడికి సంబంధించి ఈవెన్ తిలాన్ని ప్రసాదం తినమంటే కూడా భయపడిపోతారు. ఏంటో అదేదో శని దోషం అని ఇట్లా. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇప్పుడు మనం ఏదైతే ఈ పాతాళ శంభు మురుగన్ గురించి మాట్లాడుకుంటున్నాము, సుబ్రహ్మణ్య క్షేత్రాల యొక్క 6 క్షేత్రాల శక్తి కేంద్రీకృతమైనటువంటి మొట్టమొదటి ప్రదేశం, అద్భుతమైనటువంటి ప్రదేశం. ఈ క్షేత్రంకి దగ్గరగా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాలు ప్రామాణికం, 28వ నక్షత్రం అభిజిత్. 27 నక్షత్రాలకి సంబంధించి ఒక యోజనం అంటే 270 కిలోమీటర్లుగా, సుమారుగా 270 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క క్షేత్రానికి దగ్గరలో పరమాద్భుతమైనటువంటి శనీశ్వర క్షేత్రం తిరునల్లార్. అట్లాగే ఇక్కడి నుంచి ఖచ్చితంగా 360 కిలోమీటర్స్ డిండిగల్. అంటే ఈ ఉన్నటువంటి క్షేత్రం అంటే మన కథ జరిగిన ప్రదేశం ముందు శంభు మురుగన్ టెంపుల్ కాదు, శంభు మురుగన్ కంటే ముందు ఆయన మొట్టమొదట పడిన ప్రదేశాన్ని మనం గుర్తించాలి. అది ఎక్కడ మనకి ఇదయింది అనేది. సో అక్కడ మన ఆ క్షేత్రం నుంచి చూసినట్టయితే 270 కిలోమీటర్లు. అదే పాతాళ శంభు మురుగన్ నుంచి తీసుకొని మనం పడవ దగ్గర నుంచి కనుక చూస్తే 360 కిలోమీటర్లు ఉంటుంది. సో 270, 360 అనే సంఖ్యలు మనం చూసుకున్నట్టయితే 360 సంఖ్యలు మన 360 తిథులు. అంటే ఈ దేవుడు ప్రతి తిథిలో కూడా విశేషమే అని చెప్పి మనం మొట్టమొదటి గుర్తించవచ్చు. సంస్కృత అక్షరాల్లో శం అనేటువంటి అక్షరానికి శంభుగదైన శం కరోతి ఇది శంకర, అంటే శుభములను కలిగించేవాడు కాబట్టి శంకరుడు. ఆ శంకరుడికి కుమారుడు. మురుగన్ అంటే చిన్న పిల్లవాడని, శంభు మురుగన్ అంటే ఈశ్వరుడికి ఇష్టమైన కుమారుడు అని. అంటే శంభు ఇంకొక అర్థం కూడా ఉంది. మురుగన్ అనేటువంటి దగ్గర రసోత్పత్తి పొందినవాడని, ఈశ్వరుడు వీర్యంలోంచి ఉద్భవించాడు ఈ యొక్క కుమారస్వామి. ఇది మనకి కుమార సంభవం ఘట్టంలో మనకి అద్భుతంగా ఏం చెప్పారంటే, మహోగ్రమైన తపస్సుని చేసినటువంటి ఈశ్వరుడు సతీదేవి చనిపోయిన తర్వాత చాలా ఉగ్రంతో బ్రహ్మచర్య నిష్ఠతో ఉన్నాడు. ఆ సమయంలో ఈశ్వరుడిని పార్వతీదేవి అర్చించి నెమ్మదిగా ఆయనకి శాంతపరిచింది. తర్వాత దానికి చాలా అద్భుతమైన కథ ఉంది. ఏంటంటే నంది ఉద్భవం. మనం ఇప్పుడు కపిల గోవు అని చెప్పుకునే గోవు గురించి, నందీశ్వర చరిత్ర గురించి చాలా అద్భుతంగా వివరించున్నారు. అయితే ఈ ఈశ్వరుడు అలా తపస్సు భగ్నం అయిన తర్వాత పార్వతితో వివాహం అయిన తదుపరి కుమార సంభవంలోని ఈ చరిత్ర ప్రకారం, అట్లాగే కుమార సంభవంలో స్కంధోత్పత్తి క్రమంలో స్కాంద పురాణంలో చెప్పినటువంటి ప్రకారం, బ్రహ్మాండ పురాణంలో సుబ్రహ్మణ్యోత్పత్తి గురించి ఇవన్నీ చెప్పిన విధానాలన్నీ చూసినప్పుడు ఒకటే పాయింట్ని మెన్షన్ చేశారు. ఈ వీర్యం, శివుడు అన్ని రోజులు బ్రహ్మచర్యంతో ఉండడంలో ఉష్ణం, మామూలు వేడి కానటువంటి ఆ వీర్యాన్ని సాక్షాత్ శక్తి స్వరూపినటువంటి అమ్మవారు కూడా భరించలేకపోయింది. అంతటి వీర్యాన్ని ఆమె కింద పడవేసిందట. అది కింద పడింది కాబట్టి పాతాళంలో పడింది. ఆ పడిన ప్రదేశము స్పర్శ దిండిగల్. అంటే ఇప్పుడు మనం మొట్టమొదట పాతాళ శంభు మురుగన్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే, ఇప్పుడు దిండిగల్ అని మనం పిలుచుకునేటువంటి ఈ దిండిగల్కి పళనికి మధ్యలో ఉంది. ఆ దిండిగల్ అనేటువంటి, మన తమిళలో తిండి అంటే స్పర్శ, కల్లు అంటే రాయి.
సో ఇది పడడం నేరుగా అక్కడ పడి ఒక భాగంలోంచి 6 భాగాల కింద శరవణం అంటే రెల్లు పొదల్లో పడింది. శారావాణ భవ. ఈ 6 క్షేత్రాలకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్భుతమైనటువంటి గాథ మనకి ఉన్నాయి. అందులో అన్ని క్షేత్రాలకి మూలమై వీర్యం మొట్టమొదట పడినటువంటిది ఒక కళ్ళు మీద పడి, ఇప్పుడు మీరు కావాలంటే ఒక పదార్థం రాయి మీద వేస్తే ఏమవుతుంది, చిట్లుతుంది. అలా చిట్లినటువంటి బిందులు 6 దగ్గరలో పడ్డాయని ఈ కథ అంతా కూడా నాకు నటేషన్ గారు అని చెప్పేసి వాళ్ళు పళని టెంపుల్కి అడ్వైజరీ బోర్డులో ఉండేవాడు. అడ్వైజరీ బోర్డులో ఉంటూ ఆ టెంపుల్లో అర్చకులు అనమాట. యాక్చువల్గా ఆ నటేషన్ గారి మనవడు చెప్పారు. వారు నాకు ఈ కథని, అంటే నేను శబరిమల వెళ్తూ ఉండగా ఈ పాతాళ సింహమురుగన్ గురించి పళని క్షేత్రంకి వెళ్ళి దర్శనం లభించక నేను చాలా బాధపడుతూ టెంపుల్లో ఒక పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ లేదు, మీరు సరిగ్గా భక్తుల్ని చేయట్లేదు అని చాలా ఉగ్రంగా అంటే, అప్పుడు ఆయన నా బాధను అర్థం చేసుకున్న సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా ఆయన ఏం చెప్పారంటే, ఎందుకంత ఆందోళన పడతాం, చాలామందికి తెలియంది దీనికి మూలమైన క్షేత్రం ఉంది పాతాళ సింహమురుగన్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హిస్టరీ అంతా చెప్పారు. సో ఆ హిస్టరీ ప్రకారం ఈ పడినటువంటి ప్రదేశము స్పర్శ కళ్ళు మీన్స్ రాయి. ఆ స్పర్శ కళ్ళు మీద పడింది, రాయి మీద. అది దిండికల్లు అని క్షేత్రం అయ్యింది. ఇప్పటికీ కూడా దిండికల్లు అతి పురాతనమైనటువంటి ఒక స్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంవత్సరానికి ఒక్కసారి ఆడికృత్తికలు చేస్తాం కదా మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 క్షేత్రాల్లో ఆడికృత్తిక చేస్తాం. ఆ ఆడికృత్తిక రోజు కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం అన్నమాట. సో ఆ దిండికల్లు అక్కడ కళ్ళుకి పూజ చేయడం, అక్కడి నుంచి కావిడలు కట్టుకుని పళనికి వెళ్ళడం జరుగుతుంటుంది. దిండిగల్లు క్షేత్రం కనుక మీరు చూసినట్లయితే ఆ ఆడికృత్తిక రోజు నిండిపోయి ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గాథ. పూర్వం అలా ఏర్పడిన తర్వాత ఈ క్షేత్రం నుంచి ఖచ్చితంగా శనీశ్వర దోషాలన్నీ బాపుయేటువంటి శక్తి ఈ యొక్క సింహమురుగన్కు ఉంది. ఇంకొకటి శం కరోతి ఇది శంకర అని చెప్పాం కదా, అలాగే శం నిశ్చల చరంతి అయితే శనీశ్వర, అతి నెమ్మదిగా జరుగుతూ వెళుతుంటాడు కాబట్టి ఆయన శనీశ్వరుడు. ఈయన కష్టాలను ఇస్తే ఆయన ఆగమేగాలను వరాలు ఇస్తాడు. ఏకకాలంలో మీకు ఇటు కష్టాలని అటు శుభాలని, ఇటు కష్టాలను తీసివేసి అటు శుభాలను ఇచ్చేటువంటి ఏకైక క్షేత్రం ఇదొక అద్భుతమైనది. అయితే సహజంగా అందరూ ఏమనుకుంటారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అనగానే అది ఒక మనం ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కానీ లేదా రోగ నివారణ కానీ ఇలా ప్రత్యేకంగా చూస్తుండేవాడు. కానీ నటేషన్ గారు ఇంకొక విషయం చెప్పారు. ఎవరైతే తమలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ గుర్తించలేరు, ఇప్పుడు మీకు ఒక టీవీ హీరో కావాలని ఉంది, సినిమా హీరో కావాలని ఉంది, లేదా ఒక మంచి కళాకారుడు కావాలని ఉంది. అంటే ఇప్పుడు నేను సినిమా హీరో అన్నాను, ఇది అప్రస్తుతం. పూర్వం రోజులు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఒక కళ ఉంది, అంతర్లీనంగా ఒక అద్భుతమైన కళ ఉంది, కానీ ఆ కళని బయటకి ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలియదు. ఒక సంగీత విద్వాంసుడు మీకు నమ్మకం ఉంది, నేను పాడగలను, కానీ మీ టాలెంట్ బయటకు రావట్లేదు. ఇటువంటి వాళ్ళు ఆ క్షేత్రానికి వెళితే అద్భుతమైనటువంటి ప్రతిభ పొందుతారు అని చెప్పగా, దీనికి నిదర్శనాలు ఏంటని అడిగాను. అప్పుడు తంజావూరుకు సంబంధించి అద్భుతమైనటువంటి నాదస్వర విద్వాంసుడు అయినటువంటి నాద వాళ్ళ పేరు, అట్లాగే వడై పట్టినటువంటి మేళంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు పొందినటువంటి వారి గాథ, వాళ్ళ తాతల వంశాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. వాళ్ళందరూ ఈ పాతాళ సింహమురుగన్ యొక్క అద్భుతమైనటువంటి కృప పొంది గొప్ప కళాకారులైనారు. సో ఆ తర్వాత ప్రఖ్యాతి పొందినటువంటి సినిమా హీరో ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ శనీశ్వర బాధలు పోవడానికి అక్కడ మీరు అన్నట్టు ఈ కరుంగాడి మాల ఇవ్వడం అనాదిగా వస్తున్నది. అక్కడ మీకు నేను వెళ్ళినప్పుడు అంటే 1990-80 ప్రాంతాల్లో ఒక పెద్ద జమ్మి చెట్లు ఉండేవి, చుట్టూ జమ్మి చెట్లు, పెద్ద పెద్ద జమ్మి చెట్లు ఉండేవి. ఆ జమ్మి చెట్లు కొమ్మల్ని తీసి మాలలాగా చేసి కరుంగాడి మాలానికి వేసి వాటి మధ్యలో ఇప్పుడన్నా కొంతమంది భయపడరు, నల్లటి పూసలు కూడా వేసి ఇచ్చేవాడు. నా దగ్గర ఆ మాల కూడా ఉండేది కొన్ని రోజులు. అంటే ఒకానొక దశలో నేనే లైఫ్ ఎగ్జాంపుల్ ఆ టెంపుల్ గురించి ఇంకా ప్రత్యక్షంగా చెప్పాలంటే నేను ఒక టీవీలో కూడా చెప్పుకున్నాను.
ఒకానొక దశలో నేను కుమారస్వామి అనుగ్రహానికి నోచుకోని సందర్భంలో మా కులదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ అనుగ్రహానికి నోచుకోలేక శని ప్రభావం చేత కష్టాలు పడుతున్న సందర్భంలో అనుకోకుండా ఆ పాతాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దానికి వెళ్ళి ఆ కరుంగాళి మాలను ధరించరు. ధరించిన తర్వాత స్వామి యొక్క అద్భుతమైనటువంటి ప్రభావం చేత మరి ఈరోజు కొన్ని లక్షల మంది నన్ను జెమినీ టీవీ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ కూడా గురువు గారిని గుర్తుపట్టేటువంటి ప్రభావాన్ని పెంచడం కానీ నేను ఇంకా ముందు వెళ్ళుంటే ఇంకా అద్భుతమైన ఫలితం ఇచ్చిండేవాడు. అఫ్కోర్స్ నేను వెళ్ళడం లేట్గా వెళ్ళాను. స్వామి అయితే మీరు ఎప్పుడు వెళ్ళినా ఆయన అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం తథ్యం. ఈ కరుంగాళి మాడను కూడా చాలామంది తెలియక వీళ్ళు దాన్ని శనివారం ధరించరండి. సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యం కాబట్టి ఆదివారమును లేదా మంగళవారమును ధరిస్తుంటారు. శనివారము భరణి నక్షత్రంలో ధరిస్తే మృత్యుబాధలు పోతాయి. ఫస్ట్ అస్సలు రోగ భయం మృత్యు భయం ఉంటుంది శనివారం. అట్లాగే ఆరుద్ర నక్షత్రంలో సోమవారం రోజు ధరిస్తే సాక్షాత్ ఈశ్వరుడు వారికి అన్ని సకల శుభాలు ఇస్తాడని. అట్లాగే మంగళవారం రోజున కృత్తికా నక్షత్రంలో కానీ లేదా మంగళవారం ధనిష్ట నక్షత్రంలో కానీ ధరిస్తే అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ స్పెక్యులేషన్స్ అంటే మీన్స్ షేర్ ప్రాఫిట్స్ కానీ ఇవన్నీ వస్తాయి. బుధవారం రోజున రేవతి నక్షత్రంలో కనుక ధరిస్తే వారికి అద్భుతమైనటువంటి న్యాయకోవిద సంపత్తి వ్యాపారమైనటువంటి అద్భుతమైన క్రియేటివిటీ ఆలోచన వస్తాయి. గురువారం రోజున పునర్వసు నక్షత్రంలో కానీ పూర్వాభాద్రలో కానీ ధరిస్తే అధిక విద్యా సంపన్నత కలుగుతుంది. శుక్రవారం రోజున భరణి నక్షత్రంలో కానీ లేదా స్వాతి నక్షత్రంలో కానీ ధరిస్తే వారు అద్భుతమైనటువంటి దాంపత్య భాగ్యాలని అన్యోన్యమైనటువంటి సంపద భాగ్యాలు పొందడమే కాక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు కూడా తొలగిపోతాయి. శనివారం సాక్షాత్తు ఆ శనీశ్వరుడికి ముఖ్యమైనటువంటి రోజున అనురాధ నక్షత్రంలో కానీ పుష్యమి నక్షత్రంలో కానీ లేదా ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాల్లో కానీ శని జన్మించినటువంటి భరణి నక్షత్రంలో కానీ ఈ మాలను ధరిస్తే సమస్త విధాలైనటువంటి కష్టాలన్నీ నివారింపబడతాయి. అన్ని వారాలు వేసుకోవచ్చు అయితే. కాబట్టి ఇది ఒక రోజు ధరించాలి అనేది లేదు, ప్రామాణికంగా ఏదో చెప్తున్నారు. వాస్తవం అయితే దీని మీద డీప్ స్టడీ చేసి నేను చెప్తున్నాను. కావాలంటే మీరు చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉన్నదని ఆయన చెప్పారు. మీకు అద్భుతమైన దాని గురించి మరో ఎపిసోడ్లో నేను ఖచ్చితంగా ఇంకోసారి తెలియజేస్తాను. ధన్యవాదాలు.